తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ గుర్తింపు కోసం 12 ఏళ్లుగా పోరాడుతున్న తమపై వాట్సాప్లో ఇటీవల హెచ్సీఏ సర్క్యులేట్ చేసిన నోట్పై టీసీఏ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఊరు పేరు లేని వ్యక్తి ఆ నోటు విడుదల చేయడంపై టీసీఏ కార్యదర్శి గురవారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 లీగ్ నిర్వహణ ఎలా చేపడతారో అని ప్రశ్నిస్తే గుర్తింపు లేని సంస్థలు చెప్పిన విషయాలు పట్టించుకోమని అందులో తెలిపారన్నారు. గుర్తింపు లేకుండానే తాము పెట్టిన కేసుపై హెచ్సీఏ మీద సీఐడీ చర్యలు చేపట్టిందా అని ప్రశ్నించారు. గతంలో టీసీఏ ఇచ్చిన ఫిర్యాదులపైనే సీఐడీ నిందితులను అరెస్టు చేసిందని గుర్తు చేశారు. అప్పుడే అందరినీ అరెస్టు చేసి ఉంటే పూర్తి ప్రక్షాళన అయ్యేదన్నారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిత్రులారా, 2 రోజుల్లో 2 విషయాలు జరిగినాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మేము ఏం చేసినామంటే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి సంబంధించిన అయితే మాకు బీసీసీఐ గుర్తింపు కావాలి, తెలంగాణ పిల్లలకు న్యాయం జరగాలి అనేది యుద్ధం మొదలుపెట్టినాము 12 సంవత్సరాల క్రితం. 2-3 రోజుల క్రితం 2 రోజుల క్రితం అనుకుంటా హెచ్సీఏ పేరు మీద ప్రెస్ రిలీజ్ అని ఒకటి వచ్చింది, వాట్సాప్లో సర్క్యులేట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని 1-2 పత్రికలు రాసినాయి. మేము జాగ్రత్త హెచ్చరిస్తున్నాం, మీకు లోకస్ లేదు అంటే మా పేరు పెట్టలేవాడు. నా పేరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేరు పెట్టినా, లేకుంటే వాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లెటరేట్ మీద ఈ పలానా వ్యక్తి సెక్రటరీయో ప్రెసిడెంటో సంతకం పెట్టి ఆ ఉత్తరం రాసినా ఈ పార్టీకి క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది, కంటెంప్ట్. వాళ్ళకు ఆల్రెడీ అడిగినా కూడా నేను ప్రెస్ మిత్రుల గ్రూప్లో కూడా పెట్టిన, వీడికి ఒకవేళ దమ్ముంటే ఆ లెటరేట్ మీద సంతకం పెట్టి అది రిలీజ్ చేయమనండి, క్రిమినల్ కంప్లైంట్ ఎట్లుంటుంది, క్రిమినల్ కంప్లైంట్ ఎట్లుందో చూపిస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళకు కూడా మెసేజ్లు పోయినాయి, పంపించినాం. ఎంతవరకు కూడా రెస్పాండ్ కాలేదు. అయినా కానీ ప్రెస్ మిత్రులు, ప్రజానీకం, తర్వాత క్రికెటర్లు, క్రికెట్ మెయిన్ స్టేక్ హోల్డర్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడానికి మళ్ళొకసారి చెప్తున్నా మిత్రులారా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన మిత్రులకు వాళ్ళకి ఏమాత్రమే చదువు వస్తే, వాళ్ళకి లాయర్లకు లీగల్ పాయింట్ టర్మినాలజీ అర్థమైతే ఇది ఆర్డర్ ఇంటర్ప్రిటేషన్ ఏంది, దీనికి లోకస్ ఉందా లేదా మీరు చెప్పాలి. ఇది సుప్రీంకోర్టు గుర్తించింది, బాంబే హైకోర్టు గుర్తించింది. ఈ మధ్య జరిగిన సిఐడి కేసుల్లో మేమిచ్చిన పిటిషన్, మేమిచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని గవర్నమెంట్ గుర్తించి సిఐడి కేసులు చేస్తే అరెస్టులు అయినాయి. సిఐడి కేసులు చేస్తే, రిజిస్టర్ చేస్తే, సిఐడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయితే 4 అందులోంచి బక్కకు పోతే మీరు అపెక్స్ కౌన్సిల్లో మెజారిటీ కోల్పోతే మీరు హ్యాండిక్యాప్ అయినరు, కుంటికాల మీద గుండుతున్నారు. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసేది ఉండే, సగం మందిని వదిలిపెట్టి సిఐడి తప్పు చేసింది, గవర్నమెంట్ తప్పు చేసింది అనుకుంటున్నా. కొంతమంది గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, మంత్రుల ప్రోద్బలంతో సగం మందిని అరెస్ట్ చేసిన సిఐడి చేసిన చిన్న పొరపాటు మూలంగా ఇవాళ ఆ మిగతా నలుగురు ఇంకో 4 దొంగలంలో చేర్చుకున్నారు. ఎంత సిస్టమేటిక్గా ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు పందికొక్కులాగా మేసిన ప్రభుత్వంలో ఉన్న దొంగలందరూ ఏ విధంగా 10 సంవత్సరాలు హెచ్సీఏని దోచుకున్నారో, ఆ దొంగల్లో సగం మంది పక్కవగానే మిగిలిన దొంగలు ఈ గవర్నమెంట్కి సరెండర్ కాగానే మళ్ళా వాళ్ళ జేబులు, వాళ్ళ తొత్తులను అందులో పెట్టుకొని ఇవాళ అపెక్స్ కౌన్సిల్ కంప్లీట్ అయిందని అనిపించి మళ్ళీ అదే దొంగ కార్యం కంటిన్యూ చేయడానికి మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోరు. విశాఖ ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్లో హెచ్సీఏ కావాలని కొల్యూటెడ్ మ్యాటర్లో కావాలని ఓడిపోయిందని హెచ్సీఏ మీద అభియోగం మోపినాం. హెచ్సీఏ వాడు సపోర్ట్ చేయడు, విశాఖ ఇండస్ట్రీ వాళ్ళు నోటీస్ పంపిస్తారు, దానికి సమాధానం చెప్తే నోరు మూసుకుంటారు, అది వేరే విషయం. సుప్రీంకోర్టు చెప్తే సపోర్ట్ చేయరు, బాంబే హైకోర్టు చెప్తే సపోర్ట్ చేయరు, బీసీసీ ఆర్డర్ పాటించరు. ఆకాశరావుని ఉత్తరాలు ఇచ్చి ఎవరినో మేనేజ్ చేసుకొని కాళ్ళు మొక్కి పేపర్లో వార్తలు రాయించుకుంటే కాదు, మెరిట్ మీద ఉండాలి, ఆర్గానికల్ ఉండాలి. గత 75 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి ఎంతమంది క్రికెటర్లను ఇండియాకి ఆడిపించారు మీరు? 2001-2లో వివిఎస్ లక్ష్మణ్ తర్వాత ఇండియాకి తెలంగాణ వాదులు ఎంతమంది ఆడిపించారు? తెలంగాణలో పుట్టి పెరిగిన ఎంతమంది ఇండియాకి ఆడిచ్చారు? ఐపీఎల్లో ఎంతమంది ఆడుతున్నారు? సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎంతమంది ఆడుతున్నారు? ఏంది డెవలప్మెంట్? రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఎన్ని అయినాయి? ఎన్ని గ్రౌండ్లు డెవలప్ చేసినావు? మేము 2 సార్లు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మాతో జాయింట్ మీటింగ్ పెట్టుకున్న మీటింగ్లో నువ్వు చెప్పిన సమాధానం ఏంది? మీటింగ్లో అసలు ఆన్సర్ ఉందా నీకు? 3 గంటల రికార్డెడ్ వీడియో ఫుటేజ్ మీటింగ్ సుప్రీంకోర్టు, హైకోర్టులో, బాంబే హైకోర్టులో డిపాజిట్ అయింది, నిజం కాదా? మా లోకస్ గురించి మాట్లాడతారు, లోకస్ లెస్ ఫెలో. మేము లోకల్, ఇక్కడ మేము ఉనికి, మా సొంతం ఒరిజినల్ తెలంగాణ మేము. అది ఈ అపెక్స్ కౌన్సిల్ ఒక డివైడెడ్ హౌస్ ఉంది. ఇప్పుడు రీసెంట్లీ మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి మనకు ఆదేశాలు వచ్చిన మేము నామినేట్ చేసాము, అందరం సపోర్ట్ చేసి. నేనేమనుకుంటున్నానంటే కొత్తగా వచ్చాడు, 10 days అవుతున్నాయి, 15 days అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఆయన దృష్టికి కూడా మీ ద్వారానే కాకుండా డైరెక్ట్లీ కూడా మేము లెటర్ ద్వారా కూడా పంపిస్తూ ఉన్నాము.
అందరు మెంబర్స్ ద్వారా ఆయన కోరేది ఏంటంటే మీరు ఇది తప్పుపట్టిన అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని గాడి మీదకి తెస్తే మాకు అవుట్ సైడర్స్ నుంచి కోర్టు నుంచి అపాయింట్ చేసి జడ్జిలు కానీ అబ్జర్వర్స్ కానీ అనేది ఆ పాలన పోవాలా. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయంట వీళ్ళకు, జీవన్ రెడ్డిని యునానిమస్గా సెక్రటరీ చేయమని చెప్పి. అసలు వీళ్ళు దొంగలు, వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, తప్పు జరుగుతుంది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని టీసీఏ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, సిఐడికి, పోలీస్ డీజీపీకి మేము కంప్లైంట్లు చేస్తూ పోతున్నాం. 2 సంవత్సరాల నుంచి ఎన్నో కంప్లైంట్లు పోయినాయి, కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, కొన్ని కేసులు రిజిస్టర్ కాలేదు, కొంత పార్షల్ యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళు పార్షల్ యాక్షన్ తీసుకున్నారు, పూర్తి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే మిగిలిన వాళ్ళందరూ దొంగతనం చేసి ఇప్పుడు గవర్నమెంట్తో కాంప్రమైజ్ అయ్యి సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు తీసుకొని ఒక ఆయన ప్రెసిడెంట్ అపాయింట్ అవుతాడు, ఆయన ఓంబడ్స్మన్ గారు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అమర్నాథ్ని. ఆ ఆర్డర్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ప్రెసిడెంట్గా ఉండదు. కానీ వీళ్ళే చెప్పారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పేది కాదు ఇది, వీళ్ళు చెప్పారు, అన్న హర్షదయ్యను చేసినారని చెప్పారు వీళ్ళు మీటింగ్లో. ఒక ఆర్డర్ ఎందుకు ఓంబడ్స్మన్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వేరే ఆర్డర్ లీగ్ విషయాల్లో ఆర్డర్లు వేస్తే అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. అక్కడ పెద్ద ఎవరు, సింగిల్ మెంబర్ కమిటీ పెద్దనా, ఓంబడ్స్మన్ పెద్దనా, లేకుంటే ఈ ట్రంకేటెడ్ ఎపెక్స్ కౌన్సిల్లో దొంగతనంగా అపాయింట్ చేయబడిన ప్రెసిడెంట్ పెద్దనా, ప్రభుత్వ ఒత్తిడితోటి సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలతోటి క్రికెట్కు సంబంధం లేకున్నా యునానిమస్గా సెక్రటరీ అయిన జీవన్ రెడ్డి పెద్దనా? నేను సీఎంఓ మనిషిని అని చెప్పుకుంటే గతి ఎందుకు పట్టింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి దూరంగా ఉండాలి, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. 2022లో మేము ఆర్డర్ కూడా తీసుకున్నాం. అప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టరు, అప్పుడున్న కొంతమంది గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి జిల్లా కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసి జిల్లాల్లో క్రికెట్ అసోసియేషన్లు స్థాపించి హెచ్సిఏకు మెంబర్షిప్ ఇచ్చి మమ్మల్ని పక్కన పెట్టాలని చేసినప్పుడు ఇది తప్పురా బాబు, ఇది రూల్ 38 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద, తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్మెంట్ అయితే రూల్ 25 to 28 ఉన్నాయో వాటికి రూల్స్ ప్రకారము మినిస్టర్లు, గవర్నమెంట్ అఫీషియల్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకూడదు అని హైకోర్టు చెప్తే ఆగింది ప్రాసెస్. అది తెలియదా మీకు? గవర్నమెంట్కి మీ దగ్గర లేదా? మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మాకు అన్యాయం జరుగుతుంది మొర్రో అని నేను మీరు అయ్యా దేవుడా కాపాడు అని మేము మీ దగ్గరకు వస్తే సీఎం గారు మీ మనుషులకు అప్పచెప్పి మీ దాన్ని ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని సగం మందిని పక్కన పెట్టి ఆ సీట్లు ఖాళీ చేయించి దాంట్లో నీ మనుషులను కూర్చుండబెట్టుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యాప్చర్ చేసి దొంగతనాలు కంటిన్యూ చేయండి, ఈ వ్యవస్థ మాత్రం నా కంట్రోల్లో ఉండాలని చెప్తున్నారా? లేకుంటే మీ పేరును వీళ్ళు దుర్మార్గులందరూ మిస్యూజ్ చేస్తున్నారా? ఎవరో పనికిమాలినోడు ఈ సీఎం ఇచ్చిన టికెట్ అనే సినిమా హీరోయిన్ స్టేటస్లో పెట్టుకుంటే పెద్ద వైరల్ అయ్యి ఒక పెద్ద చర్చ జరిగింది. సీఎంకు సంబంధించిన ప్రివిలేజ్ టికెట్ ఒక సినిమా హీరోయిన్కి పోతే ఎట్లా పోయింది? మీ ఫ్యామిలీయో లేకుంటే మీ క్యాబినెట్ మినిస్టర్లో లేకుంటే మీ సీఎంఓలో ఇదే ఆథరైజ్ సీఎంఓ నుంచి ఎవరైతే ఆర్డర్స్ వేసి సెక్రటరీని యునానిమస్గా సెలెక్ట్ చేయమని చెప్పారో ఆ ఆఫీసర్లో వాళ్ళు కూర్చోవాలి కదా. ఆ బాక్సుల్లో పోయి మీ హెచ్సిఏలో ఉన్న మెంబర్ ఆఫ్ కమిటీలతో పాటు జడ్జిలు, గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు కదా. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు లింక్ వచ్చింది ఇక్కడ? బదనాం మీరు అవుతుంటారు రేపు పొద్దున